ఇంకోటి దయచేసి ఇగో ఇదైతే ఇంపార్టెంట్. అడ్డగోలుగా యాంటీబయాటిక్స్ ఉస్మానియా సహా దేశంలోని 20 దవాఖానాల్లో ఎన్సిడిసి సర్వే 6% మంది పేషెంట్లకే డయాగ్నోస్టిక్స్, 94% మందికి అంచనాతోనే యాంటీబయాటిక్స్ రాస్తున్న డాక్టర్లు, విచ్చలవిడి వాడకం ప్రమాదమని హెచ్చరిస్తున్న నిపుణులు. ఇది అంటే మీకు ఏమైనా అర్థమైందా? ఇది యాంటీబయాటిక్స్ స్టోరీ చెప్తా. యాంటీబయాటిక్స్ రేట్ ఎక్కువ ఉంటాయి. ఈ మందుల స్టోరీ ఏంటంటే నాకు చాలామంది డాక్టర్లతో దోస్తానున్నది, చాలామంది గవర్నమెంట్ డాక్టర్లు ప్రైవేట్ డాక్టర్లతో దోస్తానున్నది, మెడికల్ ఏజెన్సీలతో దోస్తానున్నది, కొన్ని కంపెనీలు పెట్టారు కదా వాళ్ళు కూడా నాకు తెలిసిన ఉన్నారు. ఈ మనం మోంగానే అప్పుడు ఏంటంటే జ్వరం వచ్చిందంటే ఒకటి పారాసిటమాల్ ట్యాబ్లెట్ రాసేది. ఇప్పుడు జ్వరం వచ్చిందని పోగానే పారాసిటమాల్ ట్యాబ్లెట్తో పాటు ఇంకో 5-6 ట్యాబ్లెట్లు పడతాయి, దాంట్లో యాంటీబయాటిక్ కూడా ఉంటుంది. అంటే దాంట్లో యాంటీబయాటిక్ ఎందుకు అవసరం లేదు కదా. యాంటీబయాటిక్ అనేది ముందే అంటే పారాసిటమాల్తో తక్కువ అవుతుందా చూడాలి. తర్వాత పరిస్థితులు అధిగమించి ఇబ్బంది అయ్యి ఆయనకు మనకి జ్వరం తక్కువైతే లేదు అనుకున్న క్రమంలోనే యాంటీబయాటిక్ ట్యాబ్లెట్స్ అనేటివి రాయాలి. కానీ ముందే రాస్తారు, ఎందుకంటే అదో స్ట్రిప్పు ఇదో స్ట్రిప్పు రాస్తే కథం డాక్టర్ ఫీజో 200 రూపాయలు, మెడిసిన్సో 700-800 రూపాయలు. 700-800 రూపాయలకు లాభం ఎంత వస్తుంది అంటే ఏంటంటే 800 రూపాయలకు 600 రూపాయల లాభం ఉంటుంది వీళ్ళకు. మళ్ళీ దీనికి కంపెనీలను బట్టి కంపెనీలు గిఫ్ట్లు బ్యాంకాకు పంపుతాయి. కొంతమంది డాక్టర్లను మసాజులు చేసుకోవాలి కదా, థాయి మసాజ్, ఆ మసాజుల కోసం బ్యాంకాకులకు పంపుతారు కొంతమంది కంపెనీలు. ఇటువంటి వాడికే గోవాకు పంపుతారు మెడికల్ ఏజెన్సీ వాళ్ళను. ఇవే ఎక్కువ స్టాక్ పెట్టడం వల్ల, ఎక్కువ అమ్మడం వల్ల. సో డాక్టర్లకు కొంతమంది, నేను అందరు డాక్టర్లు అంటలేను, ఇట్లా చాలామంది బ్యాంకాకు థాయిలాండ్ పోయి మసాజులు చేసుకున్న డాక్టర్లు బొచ్చడం మంది ఉన్నది. ఎవరైనా కనుక పిచ్చి పిచ్చేసాలు అయితే ఆ వీడియో కూడా ప్లే చేస్తాను నేను, మా దగ్గర ఉన్నాయి అవి. ఎందుకంటే ఇది చాలా ఘోరం. మీ థాయి మసాజుల కోసము పిల్లల జీవితాలతో ఆడుకుంటారు మీరు, పేషెంట్ల జీవితాలతో, ప్రజల జీవితాలతో ఆడుకుంటారు. యాంటీబయాటిక్స్ ఎక్కువ మింగుతే ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు, తొందరగా చచ్చిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓపెన్గా చెప్పాలంటే నిపుణులు చెప్తాను, అడ్డగోలుగా రాయకండి దయచేసి. డాక్టర్లకు కూడా నేను ఒక సూచన చేయదలుచుకున్న, దయచేసి మీరు గవర్నమెంట్ డాక్టర్లు అయితే మీకు జీతాలు పెంచమని అడగండి. అంతేగాని మాకు ఈ జీతం సరిపోతలేదు, 1,00,000 రూపాయల జీతం సరిపోతలేదు కాబట్టి నేను ప్రైవేట్ క్లినిక్ నడుపుకుంటానని మీరు ఆడ పోతారు, సంతకం పెట్టుకుంటారు గవర్నమెంట్ హాస్పిటల్లో, వత్తాలీడ ప్రైవేట్ క్లినిక్లో కూర్చుంటారు. ప్రైవేట్ క్లినిక్ ఇచ్చినంత ప్రియారిటీ గవర్నమెంట్ నౌకరికి ఇస్తలేరు. నా మిత్రుడు కథను గవర్నమెంట్ హాస్పిటల్ వృత్తిని వదిలి ప్రైవేట్ క్లినిక్కే అంకితమైంది. అట్లా చేయండి మీరు. ఆ ఉద్యోగం ఇంకోళ్ళకి వస్తుంది కదా, ఆ ఉద్యోగం ఇంకోళ్ళకి వస్తుంది. నీకు 2 కావాలనే, అక్కడ కావాలనే ఇక్కడ కావాలనే. కాబట్టి డాక్టర్లకు కూడా చెప్తున్నాం, దయచేసి అడ్డగోలుగా ఈ టెస్టులు కూడా ఒట్టిగానే, దగ్గు రాగానే కథ ఆని టెస్టులు, తుమ్ములు రాగానే ఆని టెస్టులు, కడుపు నొత్తాన్ని అనగానే కథ స్కానింగ్లు. చూడండి అంటే మీకు అవసరమా కాదా? గతంలో ఇట్లా ఈ విధంగా చేసేదా మీరు? ఇవన్నీ స్కానింగ్లు, ఎక్స్రేలు, ప్రతిదానికి చిన్నదానికి ఎక్స్రేలు, స్కానింగ్లు, టెస్టులు చేయడం వల్ల మనిషి ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది. కాబట్టి దయచేసి డాక్టర్లకు కూడా చెప్తున్నాం, మీరు అవసరాన్ని బట్టి రాయండి. ఇంకోటి ఈ రాస్తారు, ఇక ప్రిస్క్రిప్షన్ రాస్తాడు డాక్టరు. ఎందుకంటే మన వాళ్ళ పట్వారాలు అన్నట్టు పట్వారు రాతనే, పట్వారు రాస్తే ఎవరికి అర్థం కాకపోయి చిటి అని గీసేది ఇక కథం వాళ్ళకి. అంటే ఆయన రాసే మందులు ఏంటంటే ఈ పక్క మెడికల్ షాప్ వానికే తెలుస్తాయి. ఎందుకు తెలుస్తాయి తెలుసా? ఈ గివ్వే రాస్తాడు మా డాక్టర్ సాబ్ అనుకొని ఇస్తాడు. నేను ఒకసారి మెడికల్ ప్రిస్క్రిప్షన్ పట్టుకొని కావాల్సుకొని ఒక కార్యక్రమం చేసిన, ఒక డాక్టర్, ఇక పేరెందుకు కానీ ఆ డాక్టర్ చేసిన, ఆ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ పట్టుకోకపోతే ఎవరికి మందులు ఏంటో మాకు తెలుస్తాలో ఆ పక్క మెడికల్ షాప్ వానికే తెలుస్తాయి అంటారు. అటువంటి పరిస్థితులు ఉన్నది. డ్రగ్ పేరు రాయండి మీరు, డ్రగ్ పేరు రాయండి. డ్రగ్ పేరు రాయరు. అసలు ఆ డ్రగ్ పేరు ఏంటిదో మీకు తెలుసో తెలియదో మరి కొంతమంది డాక్టర్లకు కూడా నాకు డౌట్ అనిపిస్తుంది. దయచేసి డ్రగ్ పేరు రాస్తే ఏ కంపెనీ, కొంతమంది పైసలు ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది పైసలు లేని వాళ్ళు ఉంటారు, తక్కువ రేటు ఉన్న కంపెనీలు కొనుక్కుంటారు. ఇలాగే దాదాపు మెడిసిన్స్లలో 60%-70% లాభాలు ఉన్నాయి ఇవి. కాబట్టి ఎక్కువ యాంటీబయాటిక్స్ అందుకే రాస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆరోగ్యం అనేది ఖరాబ్ కావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఎక్కువ మంది డాక్టర్లు యాంటీబయాటిక్స్ రాయడము, ఎక్కువ స్కానింగులు, టెస్టులు ఇవన్నీ రాయడం వల్లనే ఈ యొక్క ప్రాణం మనకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.